వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము కూకట్పల్లి జేఎన్టీయూ రోడ్ హెచ్ఎంటీ హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. మరి ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దామా. సో వ్యాస్ ఈ రోజు మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో లేటెస్ట్ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్ గారు, ఎలా ఉన్నారండి? సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఈ వీక్ కాటన్ లో కొంత న్యూ వెరైటీ ఉందండి, సౌత్ కాటన్ లో. ఓకే, ప్లస్ ఫ్యాన్సీ సారీస్. ఓకే సార్, ఫస్ట్ సారీ చూద్దామండి. ఇది ప్యూర్ కాటన్ అండి, సౌత్ కాటన్ వీవింగ్ సారీ, ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ, న్యూ వేరియేషన్ ఫ్యాన్సీ లుక్ లో తెచ్చాం మేడం. ఓకే సార్, మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ మనకి ఫాలింగ్ లా కూడా ఉంది క్లాత్ మనకి. ఓకే, అండ్ కలర్ కాంబినేషన్స్ చూస్తే కనుక మనకి బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. చాలా రేర్ కలర్స్ అని కూడా చెప్పొచ్చు మనం. పైన అయితే మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ప్లెయిన్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఒక 5 inches వరకు ఉంటుంది. అండ్ మిడిల్లో మనం ఏదైతే బార్డర్ చూస్తున్నామో ఈ బార్డర్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నారు. అండ్ ఫ్లవర్స్ ఏవైతే ఇచ్చారో అదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ లో ఇచ్చారండి. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ తో రావడం వల్ల మనకి బ్లాక్ కలర్ కి గ్రీన్ అనేది హైలైట్ అవుతుంది. అంటే కాటన్ లో మనకి ఒక ఫ్యాన్సీ వేర్ శారీ అని చెప్పొచ్చు మీరు చెప్పినట్టుగా. సో ఇదంతా కూడా మనకి బార్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ లో ఆల్ ఓవర్ గా కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ పార్ట్స్ చూస్తే కనుక మనకి శారీలోనే వీవింగ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి ఒక 2 lines వేరియేషన్ లాగా కనిపిస్తుంది. శారీ అంతా కూడా ఇదే కాంబినేషన్ లో ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే జస్ట్ లైన్ వేరియేషన్స్ అనేవి ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకి హెవీ లైన్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారండి. సేమ్ మనం శారీలో ఏదైతే కలర్ కాంబినేషన్స్ చూసామో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత ప్యూర్ కాటన్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది కూడా కాటన్ లో వెరైటీ డిజైన్ అండి. ఇది ఓకే, ఇది ఓల్డ్ ప్యాటర్న్ లో తయారు చేయించాం, బుట్టా స్టైల్ లో. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా రన్ అవుతుంది. అండ్ మన కలర్ కాంబినేషన్స్ కూడా సార్ మనం రెగ్యులర్ గా చూసే కలర్ కాంబినేషన్స్ కాకుండా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేవి చూపిస్తున్నారు మీరు మాకు ఈ రోజు. సో శారీ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి మంచి వీట్ కలర్, అలాగే పింక్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. సో పై బార్డర్ అంతా కూడా మనకి ఒక ట్రెడిషనల్ బార్డర్, అంటే అప్పట్లో యూస్ చేసిన బార్డర్ అని చెప్పొచ్చు. చాలా ఓల్డ్ బార్డర్, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా రన్ అవుతుంది. సో ఆ బార్డర్ రుద్రాక్ష బార్డర్, అంటే మనకి ఇవన్నీ రుద్రాక్ష డిజైన్ లో ఉన్నాయి కాబట్టి రుద్రాక్ష బార్డర్ అంటారు. కింద అంతా కూడా మనకి ఒక ఇక్కత్ స్టైల్లో టెంపుల్ డిజైన్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తున్న బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే పింక్ కలర్ కాంబినేషన్స్ అనేవి హారిజాంటల్ లో వర్టికల్ గా కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ చెక్స్ అనేవి ఇచ్చారండి. అండ్ శారీలో కూడా మనకి షేడ్ అనేది చేంజ్ అవుతుంది. ఒకటి వచ్చేసి మనకి వీట్ కలర్, అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ అంతా కూడా ఎలివేట్ అవుతుంది. అండ్ ఏవైతే మనం బుటాస్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి ఒక డైమండ్ షేప్ లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ యూస్ చేస్తూ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక ఇంకా రిచ్ గా ఇచ్చారండి, బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఏవైతే మనం ఫ్లవర్ బుటాస్ చూసామో ఇవన్నీ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. అండ్ పళ్ళు పాటలో మనము గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువగా చూస్తున్నాం, బికాస్ మనకి 2 sides కూడా గ్రీన్ అనేది ఎక్కువగా ఇచ్చారు. మిడిల్ లో జస్ట్ లైన్ వేరియేషన్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఒక 1 meter వరకు హెవీ పళ్ళు అనేది ఉంటుందండి. ఇదంతా కూడా మనకి పళ్ళు పాటలో వస్తుంది. అండ్ బార్డర్స్ కూడా 2 sides కూడా మనకి సేమ్ కంటిన్యూగా ఉంటాయి. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి సెల్ఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి, బట్ ప్లెయిన్ గా ఇచ్చారు. అంటే బుటాస్ లేకుండా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ 2 sides కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చారు. ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1600 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1600 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది కూడా కాటన్ వీవింగ్ అండి. కాటన్ వీవింగ్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని, ఒక్కోదానికి వేరియేషన్ డిఫరెంట్ గా తయారు చేశారు. అండ్ కలర్స్ కూడా మనకి పర్ఫెక్ట్ కలర్స్ అనేవి కాటన్ సారీస్ కి కరెక్ట్ గా సెట్ అవుతున్నాయి. అండ్ దీని కలర్ కాంబినేషన్స్ గురించి చూస్తే కనుక మనకి మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్, అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. పై బార్డర్ అంతా కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో గ్రీన్ కలర్, రెడ్ కలర్ మిక్స్ చేస్తూ ఇచ్చిన బార్డర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక 5 inches వరకు ఉంటుంది. అలాగే ఎల్లో కలర్ బార్డర్, గోల్డ్ కలర్ బార్డర్ అనేది జస్ట్ లైన్ వేరియేషన్ ఇచ్చారు. పర్పుల్ కూడా మనకి జస్ట్ లైన్ వేరియేషన్ లాగా ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి టెంపుల్ డిజైన్ అనేవి ఎంబోస్ అవుతూ ఇచ్చిన డిజైన్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఏదైతే మనం వీవింగ్ చూస్తున్నామో ఈ చెక్స్ డిజైన్ ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ యూస్ చేస్తూ ఇచ్చారండి. ఈ చెక్స్ డిజైన్స్ కూడా మనకి వీవింగ్ లోనే వస్తుంది, శారీ వీవింగ్ లోనే వస్తుంది. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి టెంపుల్ డిజైన్ గానీ, గ్రీన్ కలర్ బార్డర్ గానీ, ఎల్లో, పర్పుల్, గోల్డ్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ లోనే మనకి చెక్స్ అనేవి ఎలివేట్ చేస్తూ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి లైన్స్ అనేవి ఎలివేట్ చేశారండి. 2 sides కూడా మనకి హెవీ లైన్స్ అనేవి ఇచ్చారు. మిడిల్ లో జస్ట్ 3 lines వేరియేషన్ లాగా ఎల్లో కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు.
అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. సెల్ఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ది పర్ఫెక్ట్ కాటన్ శారీ అని చెప్పొచ్చు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1500 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ ఇది కాటన్ ఆర్గంజా శారీ మేడం. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి గ్రీన్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. పై బార్డర్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక బ్రొకెట్ స్టైల్ లో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి లైన్ వీవింగ్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయండి. అండ్ అలాగే మనం మిడిల్ లో ఏవైతే డిజైన్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక డిఫరెంట్ స్టైల్, ఒక డైమండ్ డిజైన్ అనేది ఎలివేట్ చేస్తూ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి థ్రెడ్ జరీ మిక్స్ అయ్యి థ్రెడ్ తో వస్తుంది. ఇదంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. అండ్ ఫెల్స్ పార్ట్ లో కానీ షోల్డర్ పార్ట్ లో కానీ మనకి డిజైన్ అనేది ఆల్ ఓవర్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూగా ఉంటుంది. స్కర్ట్ బార్డర్ లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇంకాస్త డిఫరెంట్ గా మనకి పింక్ కలర్ అలాగే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ జరీ యూస్ చేస్తూ మనకు ఒక ట్రీ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి పింక్ ఇచ్చారు. అలాగే మనకి ట్రీ షేప్ లో గోల్డ్ కలర్ యూస్ చేస్తూ జరీస్ అనేవి ఇచ్చారు. ఇలా మనకి ఆల్టర్నేట్ సైజెస్ లో ఇచ్చారండి. ఇదంతా కూడా హెవీనెస్ అనేది ఉంటుంది మనకి శారీలో అంతా కూడా కింద స్కర్ట్ బార్డర్ లో వస్తుందని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు ఇంకా హైలైట్ గా ఇచ్చారండి. బికాస్ మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. శారీకి గ్రీన్ ఇచ్చారు కాబట్టి దీనికి కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ అనేది యూస్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు కాంట్రాస్ట్ గా. అండ్ 2 సైడ్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్ బార్డర్స్ అనేవి హ్యాండ్ పర్పస్ కి, నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ దీనికి మిక్స్ చేస్తే మనం ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో ప్యాటర్న్ బాక్స్ కుట్టించుకున్నా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1600 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1600 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మ్యారేజ్ పర్పస్ కి కానీ, పెట్టుబడులకు కానీ, ఆఫీస్ వేర్ కి కానీ, సమ్మర్ వేర్ కి కానీ ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వరకు ఒక బ్రాంచ్, ఒక స్టాక్ పాయింట్ కూడా ఉందండి. ఒక బ్రాంచ్ వచ్చేసి విజయవాడ బెంచ్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్ నంబర్ 3 LIC కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. అలాగే స్టాక్ పాయింట్ వచ్చేసి లిటిల్ పారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకు. సో స్టాక్ పాయింట్ లో మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అన్ని కూడా మనకి 4 days లో అక్కడ సేమ్ శారీస్ అనేవి డెలివరీగా ఉంటాయండి. అండ్ ఎవరైతే ఇంట్లో షాప్స్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటారు. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్. కాటన్ వీవింగ్ శారీ అండి. ఇది సౌత్ కాటన్ లో వేరియేషన్ వేరే అనమాట. పైన ఒక కలర్, కింద ఒక కలర్, గంగా జమున బార్డర్స్ కొత్తగా రిచ్ లుక్ తయారు చేశాం మేడం. సో ఫస్ట్ కలర్ చూస్తే కనుక మనకి మంచి బ్రైట్ కలర్ అని చెప్పొచ్చండి. పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పై బార్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ యూస్ చేస్తూ ఒక ట్రెడిషనల్ బార్డర్ అనేది డిజైన్ చేశారు. మిడిల్ లో అంతా కూడా మనకి ఆపోజిట్ పికాక్స్ అనేవి ఫేస్ చేస్తూ లాగా ఇచ్చారు. అండ్ కింద కూడా మనకి ఒక కడ్డీ బార్డర్ స్టైల్ లో ఇచ్చారు. పైపింగ్ అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఈ బార్డర్ అంతా కూడా మనకు ఒక 5 inches వరకు ఉంటుందని చెప్పొచ్చు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ ఏవైతే లైన్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మిడిల్ లో బుటీస్ అన్ని కూడా మనకి థ్రెడ్ యూస్ చేస్తూ ఒక సర్కిల్ షేప్ లో బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న డాట్స్ లాగా సింపుల్ గా ఉంటుంది, బట్ క్లాసీ లుక్ అనేది ఇస్తుంది కదా ఇలాంటి శారీస్ వల్ల అని చెప్పొచ్చు. అండ్ పై బార్డర్ లో ఏదైతే కాంబినేషన్ చూసామో అదే డిజైన్ మనకి కింద ఎలివేట్ అవుతూ కాంట్రాస్ట్ కలర్ అంటే గంగా జమున బార్డర్స్ లాగా ఇచ్చారండి. మనకి మంచి రాయల్ బ్లూ, నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారని చెప్పొచ్చు. పళ్ళు చూస్తే కనుక ఇంకా డిఫరెంట్ గా ఇచ్చారండి. అంటే సింపుల్ గా మనకి శారీ అంతా కూడా సింపుల్ గా ఉంది కాబట్టి ఒక 1/2 meter పళ్ళు అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి బ్లూ కలర్ లైన్స్ అనేవి ఎలివేట్ చేస్తూ మిడిల్ లో అంతా కూడా 2 lines లాగా ఇచ్చేసి దాని మిడిల్ లో కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక డైమండ్ డిజైన్ అలాగే మనకి ఒక సర్కిల్ డిజైన్ అనేది ఒక బ్రొకెట్ స్టైల్ లో మనకి థ్రెడ్ యూస్ చేస్తూ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారండి. 2 sides కూడా మనకి గంగా జమున బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో దీనికి మనం 3/4 hands కుట్టించుకున్నా లేదా నావీ బ్లూ అనేది ప్యాటర్న్ యూస్ చేసి కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1600 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1600 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ ఇది మధురై కాటన్ మేడం. చిన్న బార్డర్ లో ఫ్యాన్సీ లుక్ అండి. ఆఫీసెస్ కానీ దేనికైనా పనికొస్తుంది. అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి మంచి మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉండి ఒక క్లాసీ లుక్ ఇస్తుందని చెప్పొచ్చు. పై బోర్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ లో అంతా కూడా మనకి yellow కలర్ లైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. అండ్ కింద ఏదైతే టెంపుల్ డిజైన్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇదంతా కూడా షోల్డర్ పార్ట్ లో వచ్చే బార్డర్ అని చెప్పొచ్చు. శారీ వైస్ చూస్తే కనుక మనకి 2 color షేడ్స్ లో ఉందండి. ఒకటి వచ్చేసి మనకి yellow
కలర్ ఆరెంజ్ కలర్ అంటే మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ లో ఉంది. అండ్ హాఫ్ మీటర్ వరకు మనకి పళ్ళు జస్ట్ డార్క్ yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ లైన్స్ అనేవి ఎలివేట్ చేశారండి. పళ్ళు అంతా కూడా మనకి సింపుల్ గా ఉంటుంది. బ్లౌజ్ చూస్తే కనుక సెల్ఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ బార్డర్ అనేవి టెంపుల్ డిజైన్స్ తో ఎంబోజ్ అవుతూ వస్తుంది. మన బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1200 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది టై అండ్ టై ఆర్గంజా సారీ మేడం. ఫ్యాన్సీ లుక్ అండి. ఆర్గంజాలో ఇప్పుడు వరకు మనం స్టిఫ్ సారీస్ జస్ట్ చిన్న చిన్న డిజైన్స్ లో చూసాం. బట్ ఇది ఆల్ ఓవర్ డిజైన్స్ అనేవి వస్తూ ఆల్ ఓవర్ కలర్స్ అనేవి యూస్ చేశారు మనకి సారీలో. సో ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి ఒక కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారండి. మిడిల్ లో అంతా కూడా మనకు ఒక ట్రయాంగిల్ షేప్ లో, ఒక జామెట్రికల్ షేప్ లో మనకి గ్రీన్ కలర్ యూస్ చేస్తూ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. ఈ బార్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ లో ఆల్ ఓవర్ గా ఉంటుంది. పైపింగ్ లైన్ లో మాత్రం మనకి ఆల్ ఓవర్ కలర్స్ అనేవి యూస్ చేశారు. ఆరెంజ్ కలర్ కానీ, పింక్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఇలా అన్ని కూడా మనకి పైపింగ్ లైన్ లో ఇచ్చారు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి టై అండ్ డై కలర్ కాంబినేషన్ అంటాం కదా, ఆ కాంబినేషన్ లో ఉండండి. మిడిల్ లో అంతా కూడా ఒక డైమండ్ షేప్ అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అలాగే మనకి ఆరెంజ్ కలర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు, పింక్ కలర్ అనేది ఇచ్చారు. అలాగే మనకి కాంట్రాస్ట్ గా అంటే అల్టర్నేట్ గా యూస్ చేస్తూ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ మనకి శారీ సెల్ఫ్ లోనే ఒక క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే వస్తుంది. గ్రీన్ కలర్, పింక్ కలర్ ఇదంతా కూడా మనకి క్రీపింగ్ లోనే వస్తుంది. అండ్ ఏవైతే ఫ్లవర్స్ చూస్తున్నామో ఇది మాత్రం మనకి హైలైట్ గా ఇచ్చారు. బికాస్ ఇదంతా కూడా మనకి ఫ్లవర్స్ అనేవి జరీ యూస్ చేయడం వల్ల మనకి ఫ్లవర్స్ అనేవి హైలైట్ గా ఉంటాయి. అండ్ దీని పళ్ళు ఇంకా డిఫరెంట్ గా అంటే శారీ అంతా కూడా హెవీగా ఇచ్చారు కాబట్టి మనకి పళ్ళు ఇంకా హెవీగా ఇచ్చారండి. బికాస్ మనకి ఆల్ ఓవర్ కలర్స్ అనేవి యూస్ చేస్తూ ఒక డ్రాపింగ్ డిజైన్ అనేది తీసుకున్నారు. అండ్ దీంట్లో కూడా మనకి ఒక ట్రీ డిజైన్ అనేది తీసుకున్నారు. సో ఇదంతా కూడా మనకి జరీ యూస్ చేశారు. సో పళ్ళు పాటలో మనకి ఎక్కువ జరీతో హైలైట్ అవుతుంది, అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఎక్కువగా హైలైట్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి శారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి yellow కలర్, మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. అండ్ దీంట్లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1800 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది కుప్పడం సారీ అండి. ఓకే, కుప్పడం పట్టు, పట్టులో కుప్పడం అన్నమాట. కలర్ చూస్తే కనుక మనకి బ్రైడల్ కలెక్షన్ లాగా కనిపిస్తుంది సార్. అంటే బ్రైడల్ లో మనకి ఎక్కువగా హాఫ్ వైట్ యూస్ చేశారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ క్రీమ్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ అనేది మనకి హైలైట్ గా ఇచ్చారండి. మనకి కాంట్రాస్ట్ గా పింక్ అనేది హైలైట్ గా తీసుకున్నారు. పై బార్డర్ అంతా కూడా మనకి పట్టు బార్డర్ అనేది ఒక 5 ఇంచెస్ వరకు ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది అని చెప్పొచ్చు పట్టు శారీలో. సో ఈ బార్డర్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో షేడ్ వస్తూ, అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ షేడ్ వస్తూ హైలైట్ గా ఇచ్చారు. ఇదంతా కూడా ప్లెయిన్ గా ఉంటుందండి. మనకి ఫిల్స్ పార్ట్ లో కానీ, షోల్డర్ పార్ట్ లో కానీ సేమ్ కలర్ అనేది కంటిన్యూ అవుతూ ప్లెయిన్ శారీ అనేది ఇచ్చారు. అండ్ కింద స్కర్ట్ బార్డర్ చూస్తే కనుక చాలా డిఫరెంట్ బార్డర్ అండి. బికాస్ మనకి శారీకి హైలైట్ స్కర్ట్ బార్డర్ అని చెప్పొచ్చు. పింక్ కలర్ పట్టు బార్డర్ అనేది మనకు ఒక 8 ఇంచెస్ వరకు తీసుకున్నారు. ఒక 4 ఇంచెస్ లో మనకి ఎలిఫెంట్ డిజైన్, లోటస్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ దీని పళ్ళు ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు అండి. బికాస్ మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి హెవీ అయిన పళ్ళు ఇచ్చారు. ఒక 1 మీటర్ వరకు మనకి గ్రాండ్ లుక్ ఉన్న పళ్ళు ఇచ్చారు. బికాస్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనం బార్డర్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి ఎక్కువగా అంటే పెద్ద పెద్దగా తీసుకున్నారని చెప్పొచ్చు. ఎలిఫెంట్స్ అన్ని కూడా మనకి మస్టర్డ్ yellow కాంబినేషన్ లో తీసుకున్నారు. అలాగే మనకి లోటస్ అన్ని కూడా హెవీ సైజెస్ తో బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. సో ఇది మనకి ఆల్టర్నేట్ గా ఒక 3 లేయర్స్ వరకు ఇచ్చారు. సో టోటల్లీ 6 లేయర్స్ అంటే మనకి 1 మీటర్ వరకు ఒక రిచ్ పళ్ళు ఉంటుంది. అండ్ దీనికి మనము బ్లౌజెస్ కి వర్క్ చేయించుకుంటే ఇంకా హైలైట్ గా ఉంటుంది. బికాస్ మనకి పట్టు శారీస్ కాబట్టి లుక్ చేంజ్ అయిపోతుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారండి. 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. కింద పార్ట్ లో మాత్రం మనకి హ్యాండ్ పర్పస్ కి కొంచెం హెవీగా ఇచ్చారు బార్డర్. సో దీని ప్రైస్ ఎంత పడుతుంది సార్? 6500 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 6500 రూపీస్ కండి. అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇవే కాకుండా లేటెస్ట్ వెరైటీస్, న్యూ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి. కుక్కట్పల్లి JNTU రోడ్, HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి ఒక బ్రాంచ్, ఒక స్టాక్ పాయింట్ కూడా ఉందండి. ఒక బ్రాంచ్ వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్, రోడ్ నంబర్ 3, LIC కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇకత్ హ్యాండ్లూమ్స్. అలాగే ఒక స్టాక్ పాయింట్ వచ్చేసి లిటిల్ పారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకు. స్టాక్ పాయింట్ లో మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ మనకి 4 days లో సేమ్ శారీస్ అనేవి డెలివరీగా ఉంటాయండి. అండ్ అలాగే మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని కానీ, స్టాక్ పాయింట్ ని కానీ ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది మదురై కాటన్ లో న్యూ ప్యాటర్న్ అండి. ఓకే,
ఓకే, కాటన్ లో మనం చాలా వెరైటీస్ చూస్తున్నాం అండ్ చాలా కలర్ఫుల్ కలెక్షన్స్ కూడా చూస్తున్నాం అని చెప్పొచ్చు సార్. అండ్ కలర్ కాంబినేషన్స్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. బార్డర్స్ అనేవి మనకి శారీకి హైలైట్ గా ఇచ్చారు. పింక్ కలర్ బార్డర్ అనేది ఒకటి కడ్డీ బార్డర్ లో ఇచ్చారు. అలాగే బ్లూ కలర్ అనేవి లైన్స్ లాగా ఎలివేట్ చేస్తూ ఇచ్చారు. మళ్ళీ పింక్ కలర్ అనేది మనకి కంటిన్యూగా ఇచ్చారు. జెరీ బార్డర్ అనేది యూస్ చేస్తూ ఒక యాంటిక్ ఫినిషింగ్ తో ఉన్న బార్డర్. ఈ బార్డర్ అనేది మనకి శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. బికాస్ మనకి శారీ అంతా కూడా సింపుల్ గా ఉంది, ఈ బార్డర్ వల్ల మనకి శారీ అనేది హైలైట్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. అండ్ మిడిల్ లైన్స్ అన్ని కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఎలివేట్ అవుతుంది. ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ లో వస్తుందని చెప్పొచ్చు. మనకి హాఫ్ ఆఫ్ ద శారీ మొత్తం బార్డర్స్ తోనే కవర్ చేస్తుంది. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక మనం గంగా జమున బార్డర్ అంటాం కదండి, అంటే కాంట్రాస్ట్ బార్డర్స్ తో ఇచ్చారు. కింద అంతా కూడా మనకి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు. పైన ఏదైతే పింక్ కలర్ బార్డర్ ఇచ్చారో అదే విధంగా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. మిడిల్ లో అంతా కూడా మనకి పింక్ యూస్ చేశారు. అండ్ అలాగే యాంటిక్ ఫినిషింగ్ తో ఉన్న బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. శారీ కూడా మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుందండి. అంటే కాటన్ కాబట్టి చాలా మంది ఇష్టపడే క్లాత్ అని చెప్పొచ్చు, ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి కడ్డీ బార్డర్స్ లాగా ఇచ్చారు. సో జరీ యూస్ చేస్తూ హెవీ బార్డర్స్ అనేవి మనకి లైన్స్ రూపంలో ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి హెవీగా ఉంటాయి. మిడిల్ లో అంతా కూడా మనకి ఒక 3 లైన్స్ లాగా ఉంటాయండి. ఇదంతా కూడా మనకి పళ్ళు పాటలో ఉంటుంది. ఒక 1 మీటర్ వరకు పళ్ళు అనేది హైలైట్ గా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక సెల్ఫ్ బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. మనకి సేమ్ శారీలో ఏదైతే ఉందో అదే సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చారు. హ్యాండ్ పర్పస్ కి పింక్ అని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం నెక్ పర్పస్ కి బ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా శారీసే కాకుండా ఇప్పుడు దుప్పటాస్ బాగా క్రేజ్ అయిపోయిందండి. అవునండి. దానివల్ల మేము ప్యూర్ హ్యాండ్లూమ్ లో వారణాసిలో లైట్ వెయిట్ లో తయారు చేసి వచ్చామండి, కాటన్ లో. ఓకే ఓకే, సో ఇదంతా కూడా మనకి జూట్ లో ఉంటుందండి. అవునండి, జూట్. ఓకే, మనకి చూస్తున్నారు కదా వ్యూయర్స్, మంచి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్ అంటే మనకి అన్ని ఆల్ ఓవర్ కలర్స్ అనేవి వాటి డ్రెస్సెస్ కి సెట్ అవుతుంది ఈ కలర్. సో ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి జూట్ అనేది యూస్ చేస్తూ ఒక వీట్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. పైన అంతా కూడా మనకి పైపింగ్ లైన్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చారు. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ ఏదైతే మనం ట్రీ డిజైన్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి థ్రెడ్ లో ఉంటుందండి, వీవింగ్ లో వస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఎంబోజ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ బుటీస్ అనేవి మనకి హెవీగా ఇచ్చారు. అంటే చున్నీ అంతా కూడా మనకి హైలైట్ లుక్ రావాలి కాబట్టి ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకి దగ్గరగా ఉండడం వల్ల ఒక రిచ్ లుక్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. అండ్ పై బార్డర్ లో ఏదైతే డిజైన్ చూసామో కడ్డీ బార్డర్ స్టైల్లో అదే బార్డర్ మనకి 3 సైడ్స్ అంటే మనకి 2 సైడ్స్ ఆపోజిట్, అలాగే మనకి 2 సైడ్స్ ఆపోజిట్స్ లో కూడా కంటిన్యూగా ఉంటుంది. మొత్తం 4 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ అనేది ఇస్తున్నారు. అండ్ సైడ్స్ లో కూడా మనకి ఇంకొంచెం హెవీగా ఇచ్చారు. అయితే కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 5 ఇంచెస్ వరకు ఇచ్చారు. అండ్ మిగతాదంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. టాజిల్స్ కూడా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ అనేది కంటిన్యూగా ఉంటుంది కదా సార్? అవునండి. ఓకే అండి, సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1000 రూపీస్ ఓన్లీ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ దుపట్టా కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, మదురై కాటన్ లో ఇది ఒక ఇంకో వేరియేషన్ అండి, సింపుల్ వేరియేషన్. అవును సార్. సో జస్ట్ మనకి 2 కలర్ కాంబినేషన్ లో మనకి బ్యూటిఫుల్ గా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ గురించి చూస్తే కనుక మనకి వీట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. పై బార్డర్ అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ ని ఇచ్చారు. అలాగే మనకి పైపింగ్ లైన్ కోసం వీట్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. అండ్ శారీలో అంతా కూడా మనకి 2 షేడ్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. పింక్ అలాగే మనకి లైట్ yellow కలర్ షేడ్ లో ఎలివేట్ అవుతుంది. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ శారీ అనేది వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక మనకి శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. బికాస్ మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చారు కాబట్టి ఏదైతే మనం బ్లాక్ కలర్ లో స్కర్ట్ బార్డర్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే ఒక టెంపుల్ డిజైన్ అనేది మనకి సైజ్ వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ షోల్డర్ పార్ట్ లో మనం ఏదైతే బార్డర్ చూసామో కడ్డీ బార్డర్ అలాగే పైపింగ్ లైన్ ఇది కూడా మనకి కంటిన్యూగా ఉంటుందండి. స్కర్ట్ బార్డర్ మనకి శారీకి హైలైట్ సార్, బ్లాక్ కలర్ యూస్ చేశారు కాబట్టి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో జస్ట్ లైన్ వేరియేషన్స్ అనేవి ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి డార్క్ గ్రీన్ అనేది ఇచ్చారు. మిడిల్ లో మనకి జస్ట్ ఒక 2 లైన్స్ వేరియేషన్ లాగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారంటే సెల్ఫ్ శారీకి ఏ కలర్ అయితే కాంబినేషన్ ఉందో అదే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి టెంపుల్ డిజైన్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చారు. సో దీనికి మనం బ్లాక్ యూస్ చేసినా అలాగే బ్లాక్ కలర్ యూస్ చేసి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించినా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ అండి, ఈ దుప్పటాలో ఇంకో వేరియేషన్ వేరే అండి. ఓకే, మనకి గ్రీన్ కలర్ మన దగ్గర దుప్పటాస్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. ఓకే, దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఇప్పుడు చూపిస్తున్నాం. ఓకే, దీంట్లో వెరైటీస్ ఉన్నాయి అలాగే కలర్స్ కూడా ఉన్నాయండి. మీకు ఏ కలర్ కాలర్ అంటే ఆ కలర్ కాంబినేషన్ దొరుకుతుంది. అలాగే మనకి ఇక్కత్ డిజైన్స్ కూడా ఉంటాయండి. చున్నీస్ లో మనకి ఇక్కత్ డిజైన్స్ అలాగే మనకి హాఫ్ సారీస్ కి యూజ్ అయ్యే దుప్పటాస్ కూడా మనకి చాలా వెరైటీస్ అనేవి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ దుప్పటా చూస్తే కనుక మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మనకి 4 సైడ్స్ కూడా ఇదే బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. గోల్డ్ కలర్ లైన్స్ అనేవి ఎలివేట్ చేస్తూ ఒక 6 లైన్స్ అనేవి మనకి 4 సైడ్స్ కూడా ఒక రెక్టాంగిల్ షేప్ లో ఇచ్చారండి. ఈ బార్డర్స్ అనేవి మనకి హైలైట్ గా ఉంటాయి. అండ్ మన మిడిల్ పార్ట్ లో ఏదైతే చూస్తున్నామో
మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు అండ్ జెరీ అండ్ అలాగే థ్రెడ్ యూస్ చేస్తే ఒక వైట్ కలర్ కాంబినేషన్ లో ఒక లీవ్ డిజైన్ అనేది హైలైట్ గా ఇచ్చారు మనకి. ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండడం వల్ల దుప్పట్టా కూడా మనకి హైలైట్ అవుతుంది అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనం ఏ కలర్ కాంబినేషన్ కి యూస్ చేసినా కూడా కాంట్రాస్ట్ గా చాలా బాగుంటుంది. అండ్ 2 సైడ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ టాజిల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1000 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1000 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ దుపట్టా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది ఉప్పాడలో హెవీ డిజైనర్ సారీ అండి. ఓకే, డిజైనర్ సారీ అంటే మనకి షైనింగ్ ఉంది కాబట్టి రిసెప్షన్ వాటికి యూస్ చేసుకోవచ్చు, బ్రైడల్స్. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. అలాగే మిడిల్లో అంతా కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ అనేది యూస్ చేశారు. పై బార్డర్ అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు కంటిన్యూగా ఇచ్చారు. పైపింగ్ లైన్ కోసం మనకి హాఫ్ వైట్ అనేది యూస్ చేశారు. అండ్ మిగతాది ఏదైతే మనం బార్డర్ చూస్తామో హెవీ బార్డర్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ వరకు ఇచ్చారండి. అండ్ దీంట్లో మనం చాలా డిఫరెంట్ స్టైల్ అనే బుట్టీస్ అనేవి చూస్తున్నాం. మ్యాంగో బుట్టీస్ అనేవి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఇస్తూ ఏదైతే పికాక్ డిజైన్ ఉందో ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ మిడిల్ అలాగే మనకి చెక్స్ అనేవి ఆల్టర్నేట్ గా ఇచ్చారు. అలాగే మనకి సేమ్ మ్యాంగో బుట్టి అనేది అదే స్టైల్లో ఇస్తూ పికాక్ కలర్ అనేది చేంజ్ చేస్తూ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సో ఇది అనేది మనకి హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. అండ్ సారీ మిడిల్ పార్ట్ చూస్తే కనుక మనకి ఆల్టర్నేట్ గా కలర్ కాంబినేషన్స్ అనేవి యూస్ చేశారు. హాఫ్ వైట్ అలాగే మనకి సిల్వర్ గ్రీన్ పింక్ అనేది యూస్ చేస్తూ మిడిల్ అంతా కూడా చాలా డిఫరెంట్ స్టైల్ అనేది క్రియేట్ చేశారు. అండ్ లేటెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు అండి. ఇప్పుడు వరకు కూడా మనకి ఇప్పుడు వరకు లేని డిజైన్ మనకి లేటెస్ట్ గా రన్ అవుతుందని చెప్పొచ్చు. సో కింద స్కర్ట్ బార్డర్ చూస్తే కనుక మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే ఆ బార్డర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. పైన అంతా కూడా మనకి సిల్వర్ అనేది యూస్ చేశారు. కింద అంతా కూడా మనకి గోల్డ్ కలర్ మ్యాంగో బుట్టి అనేది హైలైట్ గా ఇస్తూ పికాక్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అలాగే మనకి సిల్వర్ గ్రీన్ పింక్ సిల్వర్ అనేది ఒక చెక్స్ రూపంలో ఇచ్చారు. అలాగే మనకి సేమ్ మ్యాంగో బుట్టి అనేది ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ పికాక్ అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సో ఇలాగ మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఆల్టర్నేట్ గా సారీస్ కట్ బోర్డర్ అంతా కూడా హైలైట్ అవుతుంటుంది. ఫిల్స్ పార్ట్ లో కూడా మనకి ఇదే బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ కింద కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది ఒక 2 ఇంచెస్ వరకు కంటిన్యూగా ఇచ్చారండి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక ఇంకా డిఫరెంట్ గా ఇచ్చారు. బికాస్ మనకి సారీ అంతా కూడా గ్రాండ్ గా ఉంది కాబట్టి పళ్ళు కూడా ఇంకా గ్రాండ్ గా ఇచ్చారని చెప్పొచ్చు. బికాస్ మనకి పళ్ళులో చాలా న్యాచురల్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. బికాస్ మనకి క్రీపర్ డిజైన్ అనేది ఒక లోటస్ నుంచి స్టార్ట్ అవుతూ 2 సైడ్స్ కూడా ఇచ్చారు. 2 సైడ్స్ మనకి క్రీపర్ డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే పింక్ కలర్ కాంబినేషన్స్ లో 2 ఫ్లవర్స్ ఇచ్చారు. ఏవైతే మనం పికాక్స్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. పికాక్స్ కూడా మనకి చాలా న్యాచురల్ గా కనిపిస్తాయి. అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ అని ఇచ్చారు. పైన కూడా మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇస్తూ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఒక బూటీ అనేది ఇచ్చారు. అలాగే మనకి సిల్వర్ కలర్ యూస్ చేస్తూ లీవ్స్ అనేవి 2 సైడ్స్ కూడా కంటిన్యూగా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి గ్రాండ్ గా ఉంటుంది పళ్ళు పార్ట్ లో. సో అందుకే మన బ్రైడల్ వేర్ కి కూడా చాలా సెట్ అవుతుంది సార్. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక ఇంకా డిఫరెంట్ గా ఇచ్చారండి. సింపుల్ గా ప్లెయిన్ గా కాకుండా మనకి చెక్స్ డిజైన్ అనేది ఎలివేట్ చేస్తూ 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి టిష్యూస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో 3/4 హ్యాండ్స్ కుట్టించుకున్నా లేకపోతే మనం ప్యాటర్న్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి కుట్టించుకున్నా మనం వర్క్ చేయించుకున్నా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 10,000 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 10,000 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కూకట్పల్లి JNT రోడ్ HMT హెల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వరకు ఒక బ్రాంచ్ ఒక స్టాక్ పాయింట్ కూడా ఉందండి. ఒక బ్రాంచ్ వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 3 LIC కాలనీ నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇకత్ హ్యాండ్లూమ్స్. అలాగే ఒక స్టాక్ పాయింట్ వచ్చేసి మనకి లిటిల్ పారడైజ్ స్కూల్ బొమ్మలవారి వీధి తణుకు. స్టాక్ పాయింట్ లో మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అన్ని కూడా మనకి 4 days లో సేమ్ శారీస్ అనేవి డెలివరీగా ఉంటాయండి. అండ్ అలాగే మనకి ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైజెస్ కి హోల్సేల్ ప్రైజెస్ కి మనకి బంచెస్ ఆఫ్ శారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు, బ్యూటిఫుల్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఉన్న లేటెస్ట్ వెరైటీస్ అండ్ న్యూ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని అలాగే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.